నమస్తే అండి అందరికీ. నేను మీ కోనసీమ అమ్మాయి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియో చాలా లేట్ అయిపోయింది కదండి. పాపం ఈ వీడియో కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఎంగేజ్మెంట్ వీడియో పెట్టలేదేంటి అని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంగేజ్మెంట్ అయితే ఫిబ్రవరి 2వ తారీఖున అయిందండి. వీడియో తీయటం తీయటం బాగానే తీసాను, కానీ అప్లోడ్ చేయడానికి ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. ఇంకా ఈరోజైతే కుదిరిందనమాట. వీడియో ఫుల్ వరకు చూడండి. మీకు కనుక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ముందుకు నడిపించేది మీరే కదా మరి నన్ను. నేనైతే ఎంగేజ్మెంట్కి ముందు 2 డేస్ ముందే వచ్చేసాం కదండి వైజాగ్ నుంచి అయితేని. నైట్ అయితే కోన్ అయితే పెట్టేసుకుని మార్నింగ్ అయితే లేసాము. నా అవతారాలు చూసైతే భయపడకండి. ఇంక అత్తమ్మ ఇంటికి వచ్చామంటే ఇలాగే ఉంటాం కదా. నైట్ అయితే ఆయిల్ పెట్టేశాను తలకి. ఆయిల్ పెడితే మార్నింగ్కి బాగుంటుంది కదా, హెయిర్కి బాగా లూజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఆయిల్ పెట్టాను అనమాట. నేను నా ఫేస్ అయితే ఇంకా చూడక్కర్లేదు. ఇంకా మార్నింగ్ అయితే కల్లాపేసేసి ఇంటి చుట్టూరు అయితే ముగ్గులు అయితే పెట్టుకుని వచ్చేసానండి. చూసారా గుమ్మంలో అయితే ముగ్గులు అయితే ఎలా పెట్టుకున్నాను అందంగాని. ఇంకా మా హస్బెండ్ అయితే కార్ అయితే తుడుస్తున్నారు, మా మావయ్య గారు బైక్ తుడుచుకుంటున్నారు. ఇంకా మాకు ఎంగేజ్మెంట్ అయితే 11:30కి కదండి, ఇంకా చాలా టైం ఉందన్నమాట. వాళ్ళైతే ఎర్లీగానే వచ్చేయమన్నారు, కానీ మా అత్తమ్మ గారు ఎందుకులే బాబా 10:30 దాటిన తర్వాత వెళ్దామన్నారు. ఇంకా మేమైతే సావకాశంగా అయితే 6:30కి అయితే లేచాము. ఇంకా లేచిన కాడ నుంచి పిల్లల్ని రెడీ చేయటం, నేను రెడీ అవ్వటం, ఇంకా అలా అలా అనమాట. టైం అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. మనము ఏదైనా మన ఇంట్లో ఫంక్షన్ అయితే అలాగే టైం ఫాస్ట్గా అయిపోతుంది కదా. ఇంకా మా ఇంట్లో అయితే లాస్ట్ కార్యక్రమం కదండి ఇది. మా మరిది గారి పెళ్ళి కదా, ఇంకా లాస్ట్ అనమాట మా మరిది గారితో. ఇంకా ఇదైతే కొంచెం గ్రాండ్గానే చేద్దామని ప్లానింగ్ అయితే చేసుకుంటున్నాము. ఎందుకంటే ఇంకా మా మరిది గారి పెళ్ళి అయిన తర్వాత మా అక్షి ఫంక్షన్ వరకు మా ఇంట్లో ఏమీ లేదు, ఇంకా ఈయనదేనమాట. ఇంకా ఇలా అయితే మార్నింగ్ లేచి అయితే మా తోటలు అయితే చూడండి. ఇవైతే మా కొబ్బరి తోటలు అనమాట. మామయ్య గారు అయితే మొత్తం కొబ్బరి తోటలు ఎక్కువగా పాతారు, కొబ్బరి మొక్కలు అయితే ఎక్కువగా పాతేస్తారు. ఇదంతా మాదేనమాట. ఇంకా మాది పొలాలు కూడా చాలా ఉన్నాయండి, కొబ్బరి తోట కూడా ఉన్నది. అదైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. పిల్లలు అయితే పడుకున్నారు. మా ఆడపడుచు గారు హస్బెండ్ వచ్చారండి. మా రూమ్లో అయితే ఆయనే పడుకున్నారు. నేను ఎప్పుడు మా ఆడపడుచు హస్బెండ్ వస్తే వాళ్ళకి మా రూమ్ ఇచ్చేస్తాను. ఎందుకంటే మన ఇంటి అల్లుడండి. ఇంటి అల్లుడు మన ఇంటికి వచ్చినప్పుడు మనం గౌరవంగా ఇవ్వాలి కాబట్టి నా రూమ్ అయితే ఆయనకి ఇచ్చేస్తాను. మా ఆడపడుచు వాళ్ళు పడుకుంటారనమాట. నేనైతే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పడుకుంటాను. నేను కింద కూడా పడుకుంటానండి. నాకు ఆ ఫీలింగ్ ఏమి ఉండదు. చాపేసేసుకుని మొత్తం అందరం వరుసగా పడుకుంటాము. చాలా బాగా కవర్లు అవి చెప్పుకుంటూ పడుకుంటాం అనమాట. మా హస్బెండ్కి అయితే దోమలండి. మా పెద్ద పాప మా హస్బెండ్ అయితే గోలండి. దోమలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ అంతా ఇసుక ఏరియా కదండి. శంకలగుత్తం కానీ, చింతలమూరు కానీ, మోరు కానీ ఇసుక ఉంటుంది కదా. ఎక్కువ వాటర్ వాడేస్తూ ఉంటారు కదా. ఇంకా దోమలు అయితే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మా పెద్ద పాప కూడా అంటుంది, అమ్మ ఉండొద్దు వెళ్ళిపోదాం అమ్మమ్మ ఇంటికి అంటుంది. కాదమ్మ తప్పు ఉండాలి అంటాను నేను. ఇంకా మార్నింగ్ నేను రెడీ అయిపోయాను కదా. నేను రెడీ అయిపోయిన తర్వాత నాన్న అమ్మ అయితే వచ్చేసారు. అమ్మ అయితే నా రూమ్లో కూర్చుంది. ఆ పక్కనున్న ఆవిడైతే మా మావయ్య గారు వాళ్ళ చెల్లండి. తను కూడా మార్నింగే వచ్చారనమాట. పిల్లలిద్దరిని అయితే రెడీ చేసేసాను. పిల్లలిద్దరికి కూడా కొత్త డ్రెస్సే తీసానండి. నేను వైజాగ్లో తీద్దాము అన్నాను బట్టలు, అస్సలు వద్దన్నారండి. మల్కీపురంలో చాలా బాగుంటాయని చెప్పేసి మల్కీపురంలో తీయించారు బట్టలు. నాకైతే ఏమీ నచ్చలేదు, తీసాను అలాగా. ఇంకా మా పెద్దది ఏడుస్తానే ఉంది, దానికి నచ్చలేదంట డ్రెస్సు. మరి నేనేం చేయనండి. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇదే ఇంకా కొంచెం బెటర్ అనిపించింది. ఇంకా అదే తీసుకుని వచ్చేసామన్నమాట. ఇంకా ఇదిగోనండి అరేంజ్మెంట్స్ అయితే చూడండి. మా మరిది గారు ఏది తక్కువ కాకుండానే చూడమన్నారు. మా ఎంగేజ్మెంట్కి ఇవి ఏమీ లేవండి, అంటే ఉన్నాయి కానీ ఇలా ఏమీ పట్టుకు రాలేదు వీళ్ళు. ఇప్పుడు ఇంకా పెరిగిపోయినాయి కదండి. మాకు జరగలేదని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోను. వీళ్ళకి మాత్రం బాగా జరగాలి, బాగా పట్టుకెళ్ళాలి, మంచి పేరు రావాలని అనుకుంటాను. ఇలా అయితే బాగా ప్యాకింగ్ అయితే చేయించామండి. ఫ్రూట్స్ అయితే 7 ఐటమ్స్, స్వీట్స్ అయితే ఒక 5 ఐటమ్స్ పట్టుకెళ్తున్నాము. ఇదైతే పెళ్లి కూతురు పట్టు చీర అండి. ఇదైతే మల్కీపురంలోనే తీసాము. చాలా బాగుంది, నాకు బాగా నచ్చి నేను తీసానండి. ఎలా ఉంది చెప్పండి. మళ్ళీ పెళ్లి కూతురు వాళ్ళ అమ్మగారికి వాళ్ళ నాన్నగారికి అలాగే తీసామన్నమాట. ఈసారి కూడా చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా బట్టలు అయితే పట్టుకెళ్ళాలి కదండి. ఇదైతే వాళ్ళ మరదలకు అనమాట, అదే పెళ్లి కూతురు వాళ్ళ చెల్లికి, వాళ్ళ అమ్మమ్మకి వాళ్ళ తాతయ్యకి కూడా బట్టలు అయితే తీసామండి. టోటల్ ఫ్యామిలీకి అనమాట.
ఇంకెవరికి తీయలేదు. ఇంకా సంక్రాంతికి ఎప్పుడు పట్టుకెళ్తాం కదా ఫ్యామిలీకి, అందుకని చెప్పేసి ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ మట్టుకే తీసామండి బట్టలు. జాకెట్ పీసెస్ అయితే ఒక 5 పీసెస్ అయితే పెట్టాము. మళ్ళీ అక్కడ పూజకి అయితే 3 ముక్కలు, మొత్తం 9 ముక్కలు అయితే పెట్టుకున్నాము. టైన్ అండ్ బాక్స్ ఇదేనండి. మా మరిది గారు అయితే హైదరాబాద్ నుంచి అయితే పట్టుకొచ్చారు ఈ బాక్స్ అయితేనే. చాలా బాగుంది, ఇదైతే చాలా వెరైటీగా ఉంది. ఇదైతే నొక్కడం అయితే నాకు ఏం రాలేదండి. తర్వాత అయితే ఎలాగైతే ట్రై చేశానమాట, తీసాను. మొత్తం ఐటమ్స్ అండి ఇవేనండి. పట్టిక బెల్లం కూడా పేరు రాయిపించమన్నారు మా మరిది గారు, అదైతే రాయిపించామన్నమాట. ఎలాగైతే డోర్ అయితే ఓపెన్ చేశాను, దానికి లాక్ ఉందండి, అది ఓపెన్ చేయడం నాకు రాలేదు. ఇవైతే పువ్వులండి. పువ్వులు అయితే నేను కడపల్లంగ నుంచి తెప్పించేసాం కదండి, మేము వచ్చాం కదా రాజమండ్రి నుంచి. కడపల్లంగ నుంచి అయితే మేమే పట్టుకొచ్చేసాము. చూసారా ఎలా ఉన్నాయండి, బాగా చేసామా, ఏదో అలా చేసామన్నమాట. ఇంకైతే మేమైతే రెడీ అయిపోయాం కదండి, ఇంకైతే వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయామన్నమాట. అంటే చుట్టుపక్కల వాళ్ళు అందరినీ పిలవాలి కదండి చూడడానికి, అందరిని అయితే పిలిచాము. అందరూ చూసేసి అయితే వెళ్ళిపోయారు. ఇంకా అందరికి అక్కడే పెట్టేసి చూపించేసామన్నమాట. ఇంక చూసేసిన తర్వాత అయితే కారులోకి కొన్ని షిఫ్ట్ చేసేసాము. అలాగే బస్సు బుక్ చేశారండి, జనమందరు రావడానికి బస్సు అయితే బుక్ చేశారు. మొత్తం 17 జోడాలన్నమాట. బస్సు అయితే కొంచెం బాగుంటుంది కదా, అందరూ ఒకసారి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా మొత్తం అందరినీ అయితే బైక్లు వేసుకురావద్దు, బస్సు మీద వచ్చేయమని చెప్పామన్నమాట. ఇంకా అందరూ అయితే బయలుదేరుతున్నాము. మా అమ్మ నాన్న మా పిల్లల్ని అయితే బస్సు అయితే ఎక్కిచ్చేసాను. మా పిల్లలు అయితే అమ్మమ్మ తాతయ్య కూడా వస్తానన్నారు. ఇంకా వాళ్ళని అయితే బస్సు ఎక్కేయమన్నాను. డాడీని అయితే చూడండి డాడీ అని చెప్పేశాను. సరేనమ్మా అన్నారు. ఇంకా నాకు కూడా హ్యాపీయే కదా. ఇంక కార్లో అయితే మా ఆడబడుచు గారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అయితే వెళ్తున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే డ్రైవింగ్ కదండి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ అయితే ఎక్కేసామన్నమాట కారు. మా పిల్లలు మళ్ళీ ఎక్కిన తర్వాత గోలండి, దిగుతానంటారు ఎక్కుతానంటారు. ఇంకా ఎలాగైతే నాన్నకైతే అప్పచెప్పేసి డాడీ జాగ్రత్త డాడీ అని చెప్పాను. సరేనమ్మా నేను చూసుకుంటాను, నువ్వు అక్కడ చూసుకోమ్మా అన్నారు నాన్నైతేని. కారు అయితే చాలా బాగుందండి. 17 జోడాలు కాకుండా ఇంకా ఎక్కువ మంది కూడా పడ్డారు దీంట్లోని. కాకపోతే చాలామందికి చెప్పాం కానీ చాలామంది అయితే రాలేదండి ఎంగేజ్మెంట్కి. హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరూ అయితే రాలేదండి. మా అత్తయ్య గారి ఫ్యామిలీ అనమాట, వాళ్ళు కూడా పాపం సంక్రాంతికి వచ్చారు కదండి, ఇంకా దగ్గర వచ్చేసింది కదా ఎంగేజ్మెంట్. వాళ్ళందరూ వస్తారని చెప్పేసి కార్ అయితే బుక్ చేసాము. వాళ్ళు అయితే రాలేదన్నమాట. పాపం వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, మనం కూడా అర్థం చేసుకోవాలి. బావగారులు అందరూ ఎక్కేసారండి. ఇంకా మా తోటికోడళ్ళు వస్తున్నారనమాట. వీళ్ళైతే మా తోడికోడళ్ళండి. మా తోడికోడళ్ళు అంటే మా పెద్దత్తగారు వాళ్ళ కోడల్స్ అనమాట. మాకు మొత్తం 4 ఉన్నారండి తోడికోడళ్ళు. బాగుంటారు, చాలా బాగా ఉంటారండి అందరూని. వాళ్ళనమాట వీళ్ళ ఆడబడుచు అనమాట. ఈవిడ మాకు పెద్దత్తగారు వాళ్ళ అమ్మాయి అండి, మా అత్తయ్య గారు. అలాగే మా అత్తయ్య గారు వాళ్ళ ఆడబడుచు మా మామయ్య గారు. మా అత్తయ్య గారు కూడా పాపం కారు ఎక్కేసారండి. నేను అన్నాను అత్తయ్య గారండి మీరు ఇది ఎక్కండి కారు, నేనైతే ఆ కారు ఎక్కుతాను అన్నాను. లేదమ్మా మీ ఇద్దరు వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. ఇంకా నేను కూడా అనమాట ఈ కారు అయితే ఎక్కేసాను. ఇంకా మా ఆడబడుచు గారు హస్బెండ్ అయితే మార్నింగ్ అయితే ఇంకా వాళ్ళకి గేదెలు ఉన్నాయండి, పాలయ్యి పితకాలని చెప్పేసి ఆయన అయితే ఎర్లీ మార్నింగ్ లేచి అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. మలికిపురంలో ఎక్కుతానన్నారు. ఇంకా అక్కడ ఎక్కిన తర్వాత అయితే మళ్ళీ వెళ్ళాలి, ఎక్కించుకోవడానికి అక్కడికి వెళ్ళాలి. ఇంకా మా ఊరు సోమాలమ్మ టెంపుల్కి అయితే వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలి కదండి. మేము ఏ శుభకార్యానికి వెళ్ళినా ఫస్ట్ అయితే ఈ టెంపుల్కి వెళ్ళి కొబ్బరికాయ కొడతాం. మన గ్రామ దేవత కదండి, గ్రామ దేవతకి కొబ్బరికాయ కొట్టుకుని వెళ్తే చాలా మంచిది కదండి. అందుకని చెప్పేసి మా ఊరు దేవత దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని అయితే వెళ్ళిపోయాము. మా ఊరు జాతర కూడా చాలా బాగా జరుగుతుంది, చాలా ఫేమస్ అండి. ఇంకా అయితే మేమైతే బయలుదేరిపోయి ఎంగేజ్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ గంధం బొట్లు అలాగే బొట్టయి పెట్టి వెల్కమ్ చెప్పారు. ఆ వీడియో అయితే తీయలేదు, నాకు చాలా భయం వేసిందండి. ఇలా వీడియో తీసుకుంటుందండి పిచ్చిదని చెప్పేసి అనుకుంటారని ఒక భయం అనమాట. వీడియో తీయాలంటే చాలా కష్టం అండి. ఒక యూట్యూబర్గా అన్నీ వదిలేసుకుని అయితే వీడియోస్ తీయాలండి. వాళ్ళు ఏమనుకున్నా మనం పట్టించుకోకూడదు. ఇంకా నాకైతే చాలా భయం వేసింది. మా హస్బెండ్ని తీయండి అంటే ఆయనకి ఇంకా సిగ్గు అనమాట. నువ్వు తీసుకో అన్నారు. ఇంకా ఏం చేస్తాం, మొత్తం అందరం అయితే ఇక్కడ పట్టుకొచ్చి అయితే పెట్టేసామండి. ప్లేట్స్ కానీ పువ్వులు స్వీట్లు అన్నీ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేసాము. ఎంత బాగున్నాయి చూడండి. వాళ్ళ డెకరేషన్ కూడా బాగా చేపించారు. అంతకింతకి పెళ్ళికూతురు డీటెయిల్స్ అయితే మీకు చెప్పలేదు కదండి. పెళ్ళికూతురు ఆచంట అంటే పాలకొల్లు దగ్గర ఉంటుంది కదండి, ఎలమంచిలి పాలకొల్లు ఆ దగ్గరలో అనుకుంటాను. నాకు ఎప్పుడు తెలియదు అనమాట, నేను ఎప్పుడు చూడలేదు ఆ ఊరైతేని.
నా అమ్మాయి అయితే హైదరాబాద్లో సెటిల్ అయిపోయారండి వాళ్ళు. అక్కడే ఒక అపార్ట్మెంట్ ఉంది వాళ్ళకి. వాళ్ళ చెల్లి సాఫ్ట్వేరే, ఈ అమ్మాయి జాబే, వాళ్ళ డాడీ జాబే అనమాట. మొత్తం అందరూ ఎంప్లాయీసే. మా మరిది గారు కూడా జాబే కదండి. టోటల్ ఫ్యామిలీ అంతా ఎంప్లాయీస్ అనమాట. మాకు ఈ సంబంధం వచ్చి చాలా రోజులు అయిందండి. ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాము. ఫైనల్గా అయితే సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన తర్వాత వెంటనే ఎంగేజ్మెంట్ అయితే పెట్టేసుకున్నాము. పెళ్ళి కూడా దగ్గరలోనే పెట్టేసుకుందాం అనుకుంటున్నాము. మా హస్బెండ్ చూడండి వచ్చిన తర్వాత మా ఆయన కూడా చాలా అలసిపోయారు. ఎందుకంటే అక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరూ రిసీవ్ చేసుకోవాలి. మా ఆడబడుచు నేను వచ్చిన వెంటనే వీడియో అయితే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత పెళ్ళికూతురుని అయితే కూర్చోబెట్టి అయితే వాళ్ళైతే పూజ అయితే చేపిస్తున్నారు. ఫస్ట్ కట్టుకున్న శారీ కూడా అమ్మాయిది చాలా బాగుందండి. కాంబినేషన్ బాగా ఇచ్చాడు. అది కూడాని ఆ అమ్మాయి అయితే పూజ అయితే చేస్తున్నారు. వినాయకుడు పూజ ఉంటుంది కదండి ఎంగేజ్మెంట్లోని. ఆ పూజ చేసిన తర్వాత మా అత్తమ్మ గారు అయితే మేము తెచ్చిన పొట్టి చీర అయితే పెళ్లి కూతురికి అయితే పెట్టి బొట్టు పెట్టి పెళ్లి కూతురు చేతిలో అయితే పెట్టారు. ఇంకా టైన్ అండ్ బాక్స్ ఉంటుంది కదండి, అదైతే మా ఆడబడుచు చేత ఇప్పించమని పంతులు గారు అన్నారు. ఇంకా మా ఆడబడుచు కూడా బొట్టు పెట్టి పెళ్లి కూతురికి అయితే ఇచ్చిందండి. అలా ఇవ్వటం మన ఆనవాయితీ కదండి. మా సైడు ఇలాగే చేసుకుంటామన్నమాట. ఇలా సాంప్రదాయంగా జరుగుతుందండి. అంటే మా సైడ్ జరగదా అనుకుంటారేమో, జరుగుతుంది. కాకపోతే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పద్ధతిలో ఉంటుంది కదండి. ఇంకా మా సైడ్ అయితే ఇలా అయితే పూజ అయితే చేపించి పొట్టు చీర ఇస్తారు కదండి. ఆ పొట్టు చీర మళ్ళీ కట్టుకురావాలన్నమాట. కట్టుకొచ్చిన తర్వాత కూడా మళ్ళీ పూజ ఉంటుంది. ఇంకా పెళ్ళికూతురుని అయితే శారీ కట్టుకోవడానికి అయితే తీసుకెళ్ళిపోయారు. ఇంకా పెళ్ళికూతురు శారీ చూపిస్తాను చూడండి, చాలా బాగుంది. కాంబినేషన్ కూడా మంచి కాంబినేషన్ అనమాట. ఇంకా పెళ్ళికూతురిని తీసుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మా మరిది గారి చేత కూడా పూజ అయితే చేపిస్తున్నారండి. మా మరిది గారి చేత పూజ చేయించడం కూడా చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే మా హస్బెండ్ చేత అయితే పూజ అయితే చేయించలేదు. అందుకే అంటారండి గోదావరి అవతల పద్ధతులు వేరేగా ఉంటాయి, గోదావరి అవతల పద్ధతులు వేరేగా ఉంటాయి అంటారు. మనదైతే ఈస్ట్ గోదావరి, వాళ్ళైతే వెస్ట్ గోదావరి కదండి, నరసాపురం అనమాట. వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటి దగ్గర అయితే చేస్తున్నారు. వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు దగ్గర అండి ఇది కళ్యాణ మండపంలో అయితే చేస్తున్నారు. రాజేంద్ర కళ్యాణ మండపం అనమాట. నర్సాపురం సైడ్ ఉన్న ప్రతి ఒక్కరికైతే ఆ కళ్యాణ మండపం తెలుస్తుందండి. ఇంకా అక్కడైతే 2 రూమ్స్ ఇచ్చారు. పర్లేదండి, బాగానే ఉంది. సూపర్ అని చెప్పలేను, పర్లేదు, బాగానే ఉంది. ఇంకా మాకో రూము వాళ్ళకో రూము అనమాట. ఇంకా మా పిల్లలు ఆ రూమ్లోకి వచ్చి అయితే పడుకున్నారు. నేనైతే వాళ్ళని చూసుకోవడానికే సరిపోయింది. నాకు మెంటల్ అండి నిజంగానే. అటు తిరగా ఇటు తిరగా ఫోన్ ఇచ్చేమని గోలండి. అప్పుడు నా ఫోన్ అయితే వాళ్ళకి ఇచ్చేసాను. ఇంకా మా హస్బెండ్ ఫోన్లో అయితే వీడియో అయితే షూట్ చేశాను. అందుకేనండి నాకు లేట్ అయిపోయింది. ఎప్పుడైనా సరే మన ఓన్ ఫోన్లో రికార్డ్ చేసుకోవాలి తప్ప వేరే వాళ్ళ ఫోన్లో రికార్డ్ చేసుకున్నామంటే అవి వాట్సాప్లో పంపుకోవాలి, మళ్ళీ అవి సేవ్ చేసుకోవాలి, అవి డౌన్లోడ్ అవ్వాలి. చాలా టైం అయితే పట్టేసిందండి. అందుకే ఇంత లేట్ అయిపోయింది అనమాట నా వీడియోస్ అన్నిటికి. ఇంకా పెళ్లి కూతురు అయితే వచ్చేసిందండి. శారీ కట్టి అయితే తీసుకొచ్చారు. శారీ అయితే చాలా బాగుందండి నిజంగానే. ప్రతి ఒక్కరూ శారీ బాగుందని చెప్పేసి అందరూ గొడవ పెట్టారు. శారీ కూడా చాలా బాగా కట్టారండి. ఎవరు కట్టారు కానీ చాలా బాగా అయితే శారీ అయితే కట్టారు. ఈ లైట్స్ ఉన్నాయి కదండి, బ్యాక్ సైడ్ లైట్స్ ఉన్నాయి కదా, అవి రియల్గా చూస్తే వెలగట్లేదండి, ఫోన్లోనే వెలుగుతున్నాయి లైట్లు. భలే అనిపించింది ఆ లైట్లు. పచ్చి పువ్వులతో కూడా డెకరేషన్ చేశారు, బాగా చేశారండి. ప్రతి ఆడపిల్ల తండ్రి ఇలాగే చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. నేను ఒకటి చెప్తానండి, ఏ ఆడపిల్ల అన్నా ఒక ఎక్స్పెక్టేషన్స్తో ఆడపిల్ల మన ఇంటికి వస్తుందంటే మన ఇంట్లో ఆడబడుచులాగే చూసుకోవాలండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ పదం అండి ఇది. ఒక ఆడపిల్ల మన ఇంటికి వచ్చిందంటే తన కళ్ళంపని నీళ్ళు రాకుండా చూసుకుని పలమైతే పెళ్లి చేసుకోవాలి. అందుకని చెప్పేసి చెప్తున్నానండి. ఈ అమ్మాయి అయితే చాలా మంచి దానిలా ఉంది, సైలెంట్గా ఉంది. ఇదిగోనండి ఇంకా మేమైతే స్వీట్లు అయితే ఇవ్వడానికి అయితే ఒక్కొక్కరం ఇస్తున్నాం అనమాట. మేము తెచ్చినవన్నీ ఒక్కొక్కళ్ళు ఇవ్వమని చెప్పారు పంతులు గారు. ఒక్కొక్కరం ఇస్తూ వస్తున్నామండి. మా అత్తమ్మ గారు కూడా చాలా మంచి ఆవిడండి, బాగా చూసుకుంటారు. మా అత్తమ్మ ఇంటికి వెళ్ళానంటే నన్ను ఏం పని చేయనివ్వరు, పాపం ఆవిడే చేసుకుంటారు. మా ఆడబడుచు కూడా తనే చేసుకుంటుంది పని అంతాని. మన ఇంటికి వచ్చాం కదా మనం కూర్చుని ఉండాలని అనుకోదు మా ఆడబడుచు, తనే మొత్తం అంతా చక్కబెట్టేస్తుంది పని అంతాని. నేను మా అత్తమ్మ ఇంటికి వెళ్ళానంటే నా పనులు నేనైతే చేసేసుకుంటాను. కొంచెము అత్తమ్మగారి పనులు కానీ కల్లాపులు కానీ ముగ్గులు కానీ అన్నీ నేనే పెట్టుకుంటాను. ఇంకా అందరం లైన్ టు లైన్ అయితే స్వీట్లు ఫ్రూట్స్ అన్నీ ఇస్తూ వచ్చామండి. ఇంకా ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇంకా భోజనాలు టిఫిన్లు స్నాక్స్ అన్నీ పెట్టారండి. పాపం చాలా బాగా అయితే చేశారు వాళ్ళైతేని. ఈ అమ్మాయి వాళ్ళ బాబాయ్ అయితే రాజేంద్ర షాప్ ఉంది కదండి, జై రాజేంద్ర, దాంట్లో అయితే వర్క్ అయితే చేస్తారు వాళ్ళ బాబాయ్ ద్వారానే మాకైతే ఈ సంబంధం వచ్చింది. మేము ఏ ఐటమ్ అయినా సరే రాజేంద్రలోనే తీసుకుంటామండి, మాకు బాగా అలవాటు అనమాట. మా అమ్మ వాళ్ళు అక్కడే తీసుకుంటారు, మా అత్తమ్మ వాళ్ళు అక్కడే తీసుకుంటారండి. ఇంకా ఆయనకైతే తెలుసైతే ఈ సంబంధం అయితే
అయితే అలా ఓకే అయ్యిందండి. అమ్మాయి అయితే చాలా మంచిగా ఉంది, మాట కూడా బాగుంది. ఇంకా వాళ్ళ అమ్మమ్మ గారు అనమాట ఇచ్చి ఆవిడ. ఇంకా మేమైతే సరిపోలేదు, వాళ్ళ చేత కూడా ఇప్పించేసాము. ఇంక ఇదైతే చూడండి, ఇంకా మన సైడ్ అయితే ఈస్ట్ గోదావరిలో అయితే ఇలా అయితే కూర్చోబెట్టి అయితే ఏం చేయరండి. మా అత్తమ్మ గారు అయితే ఇదేంటి బాబా నన్ను కూర్చోబెడుతున్నారని చెప్పేసి ఆవిడైతే కంగారు పడిపోయింది. ఇంకా వెస్ట్ గోదావరిలో ఇలా కూర్చోబెట్టి ఇలా అయితే చేస్తారంటండి. అది వెస్ట్ గోదావరి మోడలో హైదరాబాద్ మోడలో మాకైతే తెలీదు. నేను ఇదే ఫస్ట్ టైం అండి. బాగా అనిపించింది, ఎందుకంటే కొంచెం పెళ్ళిలాగా అనిపించింది అనమాట. మనం పెళ్ళిలోని టవల్ మార్చుకుంటారు కదండి, అటు 5 మగోళ్ళు ఇటు 5 మగోళ్ళు కూర్చుని ఏదో అంటారు కదండి దాన్ని, అదైతే చేస్తూ ఉంటారు కదా, అలా అనిపించింది. ఇప్పుడైతే మా అత్తయ్య గారిని మా మావి గారిని కూర్చోబెట్టి గంధం రాసి బొట్టు పెట్టి సెంటు కొట్టి మళ్ళీనేమో తాంబూలం పెట్టి మా ప్లేట్ నిండా ఫ్రూట్స్ జాకెట్ ముక్క బట్టలు పెట్టి మా అత్తయ్య గారికి మా మావయ్య గారికి అలా అయితే ఇచ్చారండి. ఆ మంత్రాలు కూడా చదివారనమాట పంతులు గారు అయితేని. ఆ మంత్రాలన్నీ ఎందుకులని చెప్పేసి మూడ్లో పెట్టేశాను, సైలెంట్ మూడ్లోని. తర్వాత అయితే మళ్ళీ పట్టిక బెల్లం కూడా తినిపించారండి. మా అత్తయ్య గారికి అయితే చాలా భయం వేసింది, ఇదేంటి బాబా ఇలా చేస్తున్నారని చెప్పేసి అన్నారు. లేదు అత్తయ్య గారు వెళ్ళండి, మీరు కూర్చోండి, అది కూడా ఒక ఎక్స్పెక్టేషన్ కింద ఉంటుంది, మీరు కూడా వెళ్ళండి, ఎక్స్పీరియన్స్ కింద ఉంటుంది కదా అని అన్నాను. అయ్య బాబు ఇదేంటి బాబు అని చెప్పేసి కంగారు పడిపోయారు. మా అత్తయ్య గారికి చాలా సిగ్గు అనమాట. వాళ్ళైతే పళ్ళెంలో అన్నీ పెట్టేసి అయితే ఇచ్చారండి. ఒక ఆడబిడ్డని ఇవ్వటం అంటే చాలా బాధ కదండి. ఏంటో తెలియదండి నాకు, ఎవరి పెళ్ళి జరిగినా ఏది జరిగినా ఎమోషనల్ అయిపోతాను. అయ్యో అవునా, పెళ్ళైన తర్వాత వెళ్ళిపోవాలా, ఎవరో ఇంటికి వెళ్ళిపోవాలా అనేసి చాలా బాధేస్తుంది. ఎందుకంటే అబ్బాయిలు వేరండి, అమ్మాయిలు వేరు. ఒక అమ్మాయి ఒక 25 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర గారాబంగా పెరిగి ముక్కు ముఖం తెలియని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇదిగో నీ హస్బెండ్ అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోతారండి. తర్వాత ఎన్ని అడ్జస్ట్మెంట్లు అవ్వాలి, ఎన్ని కాంప్రమైజ్ అవ్వాలి, అది ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగేది. మా లైఫ్లో జరిగిందని కాదు, ప్రతి ఒక్కరూ లైఫ్లో జరిగిందనమాట. కొంతమంది అయితే అర్థం చేసుకుంటారు, కొంతమంది అయితే అర్థం చేసుకోరు. అర్థం చేసుకోవాలండి. ఒక అమ్మాయి మనల్ని నమ్ముకుని వచ్చిందంటే మన ప్రాణం అడ్డు పెట్టైనా ఆ పిల్లని మనం మంచిగా చూసుకోవాలి. వాళ్ళు తెచ్చి వాటి కోసం మనం ఆశించకూడదండి. మనం మగాడిగా ఉండాలంటే వాళ్ళు తెచ్చిన దాని మీద కాకుండా మన కాళ్ళ మీద నిలబడి మనం సంపాదించే సంపాదనతో ఆ అమ్మాయిని బాగా మంచిగా చూసుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి అబ్బాయిలు ఎవరైనా వీడియో చూస్తే కనుక ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కదండి. ఇలా అయితే పెళ్లి కూతురు వాళ్ళు అయితే మళ్ళీ కూర్చోబెట్టి పెళ్లి కూతురు వాళ్ళు కూడా సేమ్ అలాగే చేశారు. వాళ్ళకు కూడా గంధం రాసి సెంటు రాసి బొట్లు పెట్టి తాంబూలం అయితే ఇచ్చేసారండి. తర్వాత మళ్ళీ పెళ్లి కూతురు వాళ్ళ చిన్నమ్మ చిన్నాన్న అనమాట, వీళ్ళకి కూడా తాంబూలం ఇచ్చారు. కొంచెం వెరైటీగానే ఉంది, అంటే వెస్ట్ గోదావరి కదండి ఇలా ఉంటుందేమో. నేను ఇదే ఫస్ట్ టైం అండి ఇలా చూడటం, బాగుంది. పద్ధతులు కదండి, వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు చేసుకున్నారు, మనం తప్పు పట్టకూడదు. వాళ్ళ సెంటిమెంట్లు వాళ్ళకు ఉంటాయి కదండి. మనమైతే ఓన్లీ పెళ్లి కూతురిని పీటల మీద కూర్చోపెట్టి పూజ చేయించి పెళ్లి కూతురిని అయితే మనము సోఫాలో కూర్చోబెట్టి అక్షంతలు అయితే వేస్తాము, అదొకటే అనమాట. ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం చెయ్యము. వీళ్ళైతే మా ఆడబడుచు గారు అలా ఆయన్ని పిలిచారు. మమ్మల్ని అయితే గుర్తుందో లేదో తెలియదు కానీ పాపం కంగారులో పిలవలేదేమో, నేనైతే వీడియోలో ఉన్నాను. ఇంకా వీడియో కంగారులో అయితే నేనైతే వెళ్ళలేదులే. తర్వాత మళ్ళీ మా అత్తయ్య గారికి అయితే ఏదో ఇచ్చారండి, మళ్ళీ తాంబూలం అనుకుంటాను. మా ఆడబడుచు గారు అయితే పిలవమన్నారు తర్వాత మళ్ళీ మమ్మల్ని. మేమైతే ఇంకా రామని చెప్పేశాము. తర్వాత అయితే నేనైతే కూర్చుని, మామయ్య గారికి అయితే 3 చెల్లెళ్ళు అండి. 3 చెల్లెల్లో ఒక చెల్లి అయితే చనిపోయారు. ఇప్పుడు ఈవిడ ఒక ఆవిడ వెనకాల ఉంది కదండి, ఆవిడ ఇద్దరు అనమాట. ఈ ఇద్దరు అయితే ఈవిడైతే మా ఊర్లోనే ఉంటారు, శ్యామల పెద్దమ్మ గారు. ఆవిడే మా పెళ్ళి కుదిర్చి చేశారనమాట. వీళ్ళ హస్బెండ్ అనండి, ఆ పెద్దనాన్న గారు అనమాట. చాలా క్లోజ్గా ఉండి చాలా బాగా ఉంటారండి. ఆ పక్కనున్న ఆవిడ మా అత్తయ్య గారు వాళ్ళ అక్క అనమాట. ఇంకా పెళ్లి కూతురికి పూజ అంతా అయిపోయిన తర్వాత మా మధ్యగారి చేత పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి ఉంగరాలు అయితే తొడిగిస్తున్నారండి, ఇద్దరికేనమాట. ఉంగరాలు కూడా లక్ష్మీదేవి ఉంగరం అలా ఏం కాదండి. ఆ ఉంగరాలు అయితే నేను వీడియో తీయలేదు, మర్చిపోయాను. జస్ట్ రింగ్లా ఉంటుంది కదండి, ఎంగేజ్మెంట్ రింగ్స్, దాని మీద అయితే డేట్ వేసి పేర్లు రాశారు. చాలా బాగున్నాయి ఉంగరాలు కూడాని. అవి కూడా రాజేందర్లోనే మేము పురవాయించేసాము, అమ్మాయికి అబ్బాయికి. వాళ్ళైతే అబ్బాయికి ఉంగరం పెట్టారు, మేము కూడా ఉంగరమే పెట్టామండి. ఎందుకంటే నాకు కూడా ఉంగరమే పెట్టారని, ఆ అమ్మాయికి కూడా ఉంగరమే పెట్టారు. పెళ్ళికైతే బొందు నల్లపూసలు అయితే పెడతారు అన్నారు, నాకు అలాగే పెట్టారు, ఆ అమ్మాయికి అలాగే పెట్టారు.
కూర్చోబెట్టారు. మా అత్తయ్య గారు ఒకటే చెప్తారు, నా పెద్ద కోళ్ళకి ఏం జరిగినాయో నా చిన్న కోళ్ళకి కూడా అదే జరగాలంటారు. ఆ విషయంలో అయితే పాపం ఏది రాదనమాట రాజీకి, ఇంకా అలాగే జరగాలంటారు. నేనే అంటాను, అత్తయ్య గారండి నా విషయం వదిలేయండి, బాగా చేయండి అని అంటాను. ఎందుకంటే మా పెళ్లి జరిగి 6 years అయిపోయిందండి. మాకులాగా జరగాలంటే కుదరదు కదండి. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ జనరేషన్ బట్టి మనం కూడా ముందుకు వెళ్ళాలి. మా మామయ్య గారు అయితే కొచ్చు దగ్గర చాలా వెనకాడతారు. మా మెద్దగారు అయితే పాపం బాగానే చేసుకుంటారు. మా ఆయన కానీ మా మరిది గారు కానీ బాగానే చేసుకుంటారండి, పర్లేదు. వాళ్ళైతే మేము కొచ్చు పెట్టుకుంటాం నాన్న అని చెప్పేసి వాళ్ళే అంటున్నారు. ఇంక మా మామయ్య గారు ఏంటంటే పాతకాలం మనుషులు కదండి, వాళ్ళకి ఏంటంటే ఎందుకు ఇవన్నీ కొచ్చులు ఎందుకు అని చెప్పేసి అంటారనమాట. అంతేగాని అవ్వకూడదు చేయకూడదు అని ఏం కాదు. ఎందుకు ఖర్చు పెట్టడం, ఆ రూపాయి ఉంటే ఎందుకోకందుకు వస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటారు. అది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ పెళ్ళికొడుకుని అయితే ఇచ్చిన బట్టలు అయితే సూట్ వేసుకుని తను కొనుక్కున్నారండి. సూట్ అయితే వేసుకుని వచ్చారనమాట. వాళ్ళైతే బట్టలకైతే డబ్బులు ఇచ్చేసారండి మా మరిది గారికి. తనే సెలెక్ట్ చేసుకుని హైదరాబాద్ నుంచి అయితే తెచ్చేసుకున్నారు. ఇంకా దండలు అయితే తెచ్చిన తర్వాత దండలు కూడా వేయించేశారండి. దండలు కూడా భలే ఉన్నాయి కదండి, దండలు ఆ డెకరేషను భలే జరిగిందిలేండి. ఎంగేజ్మెంట్ అయితేని అంగరంగ వైభవంగా జరిగిందండి. నిజంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సైలెంట్గా మంచిగా భలే అనిపించింది. భలే ఎంజాయ్ చేసాం కూడా. నేను వీడియో తీయటానికి అయితే తిప్పలు పడ్డానండి. నా తిప్పలు నిజంగా ఒక రకంగా లేవనుకుంటే నమ్మరు. ఎందుకంటే ఏంట్రా బాబు ఈ పిల్ల పెచ్చదానిలో వీడియోలు తీసుకుంటుంది అనుకుంటారేమో, నిజంగా అనుకుంటారండి ఎంగేజ్మెంట్లో అయితేని. మా హస్బెండ్ తీయమంటే మా హస్బెండ్ అటు ఇటు తిరగటానికే సరిపోతుంది. ఇంకా మా హస్బెండ్ అయితే తీయలేదు. నేను ఏ పిల్లల చేత తీపిచ్చినా వాళ్ళైతే ఫోన్ అయితే ఊపేస్తున్నారు. నేనే అయితే క్లారిటీగా తీసుకుంటాను కదా అని చెప్పేసి వీడియో అయితే నేనే తీసుకున్నానండి. ఫైనల్గా అయితే నేనైతే వీడియోకి వచ్చాను. ఆ వీడియో అయితే తర్వాత అయితే మా కృష్ణన్నయ్యకి ఇచ్చానమాట. ఆయన అయితే తీస్తున్నారండి. మా పెద్దదైతే పడుకుంది. ఇంకా అది పడుకుంది కదా, దాన్ని లెగ్గొట్టడం ఎందుకని చెప్పేసి మా చిన్నదానితో వచ్చాను. మా చిన్నదాని అయితే తల పైకెత్తు సమంత అని చెప్పేసి మా కృష్ణన్నయ్య అయితే పిలిస్తే తర్వాత అయితే తలకాయ అయితే పైకెత్తిందండి. నా సారీ ఎలా ఉందో చెప్పండి, బాగుందా నా సారీ? ఇదైతే నేను సంక్రాంతికి తీసుకున్నానండి. ఎప్పుడో తీసుకున్నాను, 1 year అయిపోయింది. ఇంక ఈ సారీయే ప్రిపేర్ చేశాను. ఎలా ఉంది చెప్పండి కామెంట్లోని. ఇంకా మా ఆడబడుచు గారు ఆయన, మా ఆడబడుచుగా అయితే అమ్మాయి అబ్బాయి అండి. వాళ్ళది కూడా సెకండ్ నైట్ పెళ్ళి లంక అనమాట. మా ఆడబడుచు గారు అలా ఆయన కూడా వ్యవసాయం చేసుకుంటారు. ఈవిడైతే మా అత్తయ్య గారు వాళ్ళ ఆడబడుచు అండి, అదే మా మావయ్య గారు వాళ్ళ అక్క అనమాట. ఈవిడైతే చెల్లి, ఆవిడైతే అక్క. వీళ్ళైతే మా తోడుకోడళ్ళు, మా బావగారులు అందరూ అయితే లైన్గా వచ్చి అక్షింతలు అయితే వేశారు. ఇంకా మా తోడుకోడళ్ళు కూడా చాలామంది రాలేదండి. ఎవరి కాళ్ళకి ఏదో ఒక ఆటంకం వచ్చేసింది. ఇంకా బాధేసిందండి ఎవరూ రాలేదని చెప్పేసి. మా అత్తయ్యగారు కూడా చాలా బాధపడ్డారు. అందరికీ చెప్పాము, ఎవరూ రాలేదన్నారు. మా అత్తయ్యగారు వాళ్ళ పుట్టింటి వాళ్ళు అయితే తక్కువ వచ్చారు. ఆవిడ కూడా చాలా ఫీల్ అయ్యింది. ఇంకేం చేస్తామండి, ఇంకా పెళ్ళి ఉంది కదా, ఇంకా పెళ్ళికి వస్తాంలే అని చెప్పేసి అందరూ చెప్పారు. ఇంకా పెళ్ళిలాగా ఉందండి జనం అయితే. పెళ్లి కూతురు వాళ్ళు కూడా చాలామందికి అయితే చెప్పుకున్నారు. అందరూ అయితే వచ్చారు. ఇంకా ఇక్కడ ఉన్నారు కదండి ఈ సైడు, ఇతనే అనమాట శ్రీని గారు. అతని ఫోటో అయితే నాకు దొరకలేదండి. ఇతనే రాజేందర్లో ఉంటారనమాట. వీళ్ళైతే పెళ్ళికూతురు వాళ్ళ చెల్లి, వాళ్ళ అన్నయ్య అండి, వాళ్ళ పెద్దమ్మగారు వాళ్ళ అబ్బాయి ఎవరో అని. వీళ్ళైతే వాళ్ళ మేనత్తలు అనమాట. వీళ్ళందరూ సిస్టర్స్ అండి. వాళ్ళ చిన్నమ్మలు, మేనత్తలు కాదు, చిన్నమ్మలు అత్తయ్యలు అలా ఉన్నారండి. నాకు క్లారిటీగా తెలియదు వాళ్ళ రిలేషన్ కూడా. ఇంకానే ఇప్పుడే కదా అందరూ తెలిసింది. ఇంకైతే మా ఫ్యామిలీ ఫోటో అని చెప్పేసి అన్నారని చెప్పేసి వచ్చేసాము. ఇంకా ఫ్యామిలీ ఫోటోకి ముప్పు తిప్పలు పెట్టాడంటే కెమెరా వాడు, కింద అంటాడు పైన అంటాడు, ఎలాగైతే నిలబెట్టి ఫోటో అయితే తీస్తాడు. మా మామయ్య గారు వాళ్ళు అయితే మా చిన్నదైతే కూర్చొని గోలండి. మా మామయ్య గారికి మా చిన్నదానికి ఒక్క నిమిషం కూడా పడదండి, ఏడ్చేస్తుంది. ఇంకా అలా అయితే కూర్చోబెట్టి అయితే మా ఫ్యామిలీ ఫోటో అయితే తీసేశారండి. సరిగ్గా నుంచోబెట్టి అయితే ఫోటో అయితే తీయలేదు, చండాలంగా తీశాడు. ఇంకా మా తోటికాడలు అందరూ అనమాట. ఈవిడైతే మా పెద్ద తోటికోడలు, ఈవిడైతే మా పెద్దత్తగారు వాళ్ళ అమ్మాయి అనమాట. ఈవిడ మా తోటికోడలే. ఇంకొక ఆవిడ ఉన్నారు కదా, ఆవిడే మా తోటికోడలండి. మొత్తం నాకు ఐదుగురు ఉన్నారండి తోటికోడలు. వీళ్ళందరూ మా బావగారులండి. వాళ్ళు కూడా నన్ను పిచ్చి దానిలా చూస్తున్నారండి, ఇదేంటి ఇలా వీడియో తీసుకుంటుందని. చాలామందికి నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని తెలియదండి. చాలామందికి అయితేనే ఇది ఇప్పుడైతే చాలామందికి తెలిసిపోయింది. ఇంకా కేక్ అయితే పట్టుకొచ్చి కేక్ కట్ చేసామంటే ఇంకా అయిపోతుంది కదండి. ఇంక కేక్ అయితే పట్టుకొచ్చేసి కేక్ అయితే పెట్టేసామన్నమాట. ఇంకా కేక్ కట్ చేసినప్పుడు అయితే ఫుల్ కామెడీ అండి. అటు పెట్ట ఇటు పెట్ట వాటి మీద పెట్టి కూడా తేలేదండి, మర్చిపోయామండి.
క్రాకర్స్ ఉంటాయి కదండి, అవి మర్చిపోయాము. తర్వాత అయితే పక్కనే ఉంది బేకరీ, అవి అయితే తెచ్చి అయితే పెట్టారు. ఈ కేక్ కూడా మేము పట్టుకెళ్ళలేదండి, పాపం అట్లా అనకూడదు, పెళ్లి కూతురు వాళ్ళే తెచ్చుకుని పెట్టుకున్నారు కేక్ అయితేని, మాది కూడా కాదు. పాపం వాళ్ళ సిటీ వాళ్ళు కదండి, వాళ్ళకి అన్నీ తెలుసు, అన్నీ అరేంజ్ చేసేసుకుంటాం మేము అని చెప్పేసి అన్నారు మాతోటి. మేము కేక్ పట్టుకెళ్దాం అనుకున్నాము. మా హస్బెండ్కి అయితే కాల్ చేసి అయితే చెప్పారండి, మేము కేక్ తెచ్చేసుకున్నాము, అన్ని అరేంజ్మెంట్ మేము చేసేసుకున్నాం, మీరు ఏం తెచ్చుకోవద్దని. పాపం చాలా మంచి వాళ్ళండి నిజంగా పెళ్లి కూతురు వాళ్ళు అయితేనే అన్నిటికి అడ్జస్ట్మెంట్ అవుతానే వచ్చారు, మాకులాగా అనమాట సేమ్. మా నాన్నగారు కూడా నా ఎంగేజ్మెంట్ చాలా బాగా చేశారండి. అప్పుడు కనుక నా యూట్యూబ్ ఛానల్ ఉంటే నిజంగా నా వీడియోకి అయితే 1 lakh వ్యూస్ వద్దును, అంత బాగా జరిగింది నాది కూడా. మా నాన్నగారు చాలా బాగా చేశారండి, ఎంత బాగా అంటే నాకు ఇప్పుడే మా నాన్నగారు 1,80,000 ఎంతో వచ్చేయిందండి మా ఎంగేజ్మెంట్కి, చాలా బాగా చేశారు. నా ఫోటో అయితే మీకు యూట్యూబ్లో ఎప్పుడోకప్పుడు రివీల్ చేస్తానండి, నా వీడియో కూడా. ఇదిగోనండి ఇంక ఎంగేజ్మెంట్ అయితే కేక్ అయితే కట్ చేసేసి వెళ్ళిపోతున్న నోట్లు అయితే పెట్టమన్నారు. మా మధ్య గారికి చాలా సిగ్గండి నిజంగానే. మా ఆయన గారు కొంచెం ఫ్రీగా ఉంటారు కానీ మా మధ్య గారు అయితే చాలా సైలెంట్, అమ్మాయి కొంచెం ఫాస్ట్గా ఉంది, మా మధ్య గారు సైలెంట్గా ఉన్నారు. ఇంకా కేక్ పెట్టమన్నారు కదండి, చాలా సిగ్గుపడిపోయారండి మా మధ్య గారు అయితే పెట్టడానికి. తర్వాత చప్పగా అయితే పెట్టారు. పెట్టిన తర్వాత అన్నం కూడా పెట్టమన్నారు. మా పక్కన పిల్లలందరూ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు అని చెప్పేసి గొడవ పెట్టేశారు నిజంగానే. వీడియో అయితే చూడండి. ఇప్పుడు మీరు పెట్టండి. చూడండి, ఎదురు చూడండి, స్మైల్ చేయండి, చూడండి స్మైల్. అలా అయితే పెళ్లి కూతురు కూడా కేక్ అయితే పెట్టిందండి. చూసారా పిల్లలందరూ హ్యాపీ బర్త్డే అంటున్నారు, భలే అనిపించిందండి నిజంగానే. కేక్ కూడా మంచి టేస్ట్గా ఉంది, నరసాపురం కేకు. చిన్న ముక్క అయితే తిన్నాను, భలే జరిగిందిలేండి ఎంగేజ్మెంట్ అయితే, చాలా బాగా జరిగింది. ఎంత హ్యాపీగా అనిపించిందో. ఎంగేజ్మెంట్ ఇలా జరిగింది, పెళ్ళి కూడా ఇంతే బాగా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను చెప్పాలి చెందాలని కాదు కానీ బాగా జరగాలండి. ఇంకా ఫోన్ అయితే పట్టుకోవచ్చు అయితే ఇచ్చేసారు మా మరిది గారు. కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకోమంటే ఏం చూసుకుంటారండి వాళ్ళు, ఫస్ట్ టైం కదా పాప, వాళ్ళకి సిగ్గేసేస్తుంది. ఇంక ఫోటోలోడ్ అయితే అలా చేయాలి ఇలా చేయాలని చెప్పేసి తినేసాడండి నిజంగానే. ఇంకేం చేస్తాము, నాకు నవ్వు వచ్చింది నిజంగానే. ఫోన్ అయితే ఓపెన్ చేయమన్నారు, ఇంక ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి చూడండి ఇది కూడాని. వరలక్ష్మి గారు అమ్మాయి అలా అడుగుతుందండి, ఐఫోన్ కొన్నాడు మావయ్య అంటారు. డిస్కషన్ ఏంటంటే మొబైల్ ఏం కొన్నారు వెనకాల చూడమ్మా అని చెప్పేసి మా కృష్ణన్నయ్య అయితే అంటున్నారు. అంటే ఐఫోను అంటున్నారు. ఐఫోన్ ఏం కొనలేదు కానీ OnePlus ఏదో కొన్నట్టున్నారండి, మంచి ఫోనే కొన్నారు. ఇంకా నవ్వండి నిజంగానే. ఆ ఫోన్ ఇచ్చినప్పుడు కూడా కామెడీగా అయితే ఏడిపించేశారు పెళ్ళికొడుకుని అయితేని, ఎందుకంటే వాళ్ళ బావలే కదండి, వాళ్ళందరూ అయితే సరదాగా అయితే ఏడిపించారు. ఇంకా చాలామంది హైదరాబాద్లో వస్తే ఇంకా బాగుండండి నిజంగానే, మంచిగా జరుగుతుందనమాట. ఇంకా భలే టైంపాస్గా ఉందను. నా పెళ్లి వీడియోస్ అన్నీ మిస్ అవ్వకండి, మంచి వీడియోస్ అయితే పెడతాను. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వాళ్ళ ఎంగేజ్మెంట్కి మా ఎంగేజ్మెంట్ జరిగినట్టుంది. మాకైతే ఒక ఫోటో తీస్తానని చెప్పేసి మా అన్నయ్య అయితే కూర్చోమన్నారు. కూర్చున్న దాకా ఉండి మా ఆయన ఏమన్నారంటే కేక్ అయితే పెడతాను మా ఆవిడకి పాపం ఎంగేజ్మెంట్ కేక్ కట్ చేయలేదు, ఇప్పుడైతే పెడతానని చెప్పేసి కేక్ అయితే కట్ చేసి అయితే పెట్టారండి. చూడండి వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైపు తెచ్చిన కేక్ కట్ చేసి నాకు పెడుతున్నారు. ఇంకేం చెప్పాలి చూడండి, వీళ్ళకి కలిసి వస్తే చాలు, ఇంకా కలిసి వచ్చేయాలి అంతానే. ఇంకా సరదాగా అయితే ఆ కేక్ అయితే కట్ చేసుకుని మేమిద్దరం అయితే ఆ స్వీట్ వీడియో అయితే సేవ్ చేసుకున్నాను. ఎందుకంటే చాలా బాగుంటుంది కదండి అలా కేక్ చేసుకుని పెట్టుకున్నప్పుడు. ఇప్పుడు జరిగే ఎంగేజ్మెంట్ ప్రతి ఒక్కటి మంచి మెమొరబుల్గా ఉంటున్నాయి కదండి. మంచి వెడ్డింగ్ షూట్లని, వెడ్డింగ్ డే అని, అయ్యో బాబో ఎన్ని వచ్చేసినాయి అంటే, మెహందీ ఫంక్షన్ అని, హల్దీ ఫంక్షన్ అని. మా పెళ్ళికైతే అవి ఏమీ లేవండి, అన్నీ మిస్ అయిపోయాను. అవన్నీ భలే ఉంటుంది కదండి, మంచిగా అనిపిస్తుంది. మా మరిది గారికి అయితే అన్నీ చేసేస్తామండి.
చేస్తానండి. మా మావయ్య గారు ఒప్పుకోవాలి కానీ అన్నీ చేసేస్తానండి నేనైతేనే. మా మావయ్య గారు అయితే ఒప్పుకోరండి. మా మావయ్య గారికి అస్సలు ఇష్టం ఉండదు ఇలాంటి అంటేనే. ఇంకా అందరం అయితే దన్నాలు అయితే పెట్టించేసుకుంటున్నామండి. దన్నాలంటే ఏం లేదండి, పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు దండం పెట్టుకుంటాం కదండి, మనమైతే వాళ్ళకి పెళ్లి కూతురికి అయితే ఎంతో కొంత డబ్బులు పెట్టి దండం అయితే పెట్టించుకుంటాము. ఇలా అయితే పెళ్లి కూతురు వాళ్ళ చెల్లి వాళ్ళందరూ వచ్చి సరదాగా అయితే స్టిల్స్ అయితే తీయించుకున్నారు. ఇది అయితే ముందు క్లిప్ అనమాట, తర్వాత యాడ్ అయ్యింది. ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ చెల్లిని చూసారా, ఆ అమ్మాయి కూడా చాలా బాగుంది, రియల్గా ఇంకా బాగుంది ఆ అమ్మాయి. ఇంకా స్టిల్స్ అయితే చూసేయండి. ఇంకా ఏంటంటే మాకు పెళ్లి కూతురు వాళ్ళు అయితే బట్టలు అయితే కొనుక్కోమని 4000 మా జోడాకి, మా మరదలు అన్నారు, మా ఆడబడుచు వాళ్ళ జోడాకి 4,000 అయితే ఇచ్చేసారండి. పాపం బాగా ఇచ్చారు. వచ్చిన ప్రతి ఒక్క జోడాకి అయితే 2,000 అయితే ఇచ్చారండి బట్టలు కొనుక్కోమని. ఇంకా చాలా బాగా అయితే చేశారండి. వాళ్ళు చేయటం అయితే బాగా నచ్చింది నాకు. ఇంకా స్నాక్స్ తినేసి, స్నాక్స్ అయితే సమోసా పెట్టి బొబ్బట్లు అయితే పెట్టారండి. ఆ వీడియో అయితే ఏం తీయలేదు. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఫంక్షన్ అయితే అయిపోయింది కదండి. ఇంకేం చెప్పమంటారు, నన్ను వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దండ ఉంది కదండి, పెళ్ళికొడుకు దండ అలా పడి ఉందని చెప్పేసి పట్టుకొచ్చి నా కారుకి అయితే పెట్టేసుకున్నామండి. ఓకేనండి, నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.